ఈ మధ్య కాలంలో మేము ఎక్కువ వయసు పైబడిన వాళ్ళని ట్రీట్మెంట్కి రావడం కూడా చూస్తూ ఉన్నాం. మరి అది అలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గే పాసిబిలిటీ కూడా ఉంది. సో అది కూడా గుర్తుంచుకుని మనం ఒకవేళ కనుక అవసరమైతే కొంచెం ముందే ట్రీట్మెంట్కి వస్తే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎవరు కొంచెం ముందే బిడ్డల కోసం ప్రయత్నం చేయాలి. దీనిలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో కూడా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని కొంతమంది దంపతులకి డౌట్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీ రాని పక్షంలో ఒకవేళ పాసిబిలిటీ ఉంటే థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటాం. అంటే ఆల్టర్నేట్ ఆప్షన్స్ అనేవి కూడా కొన్ని ఉంటాయి. మరి డోనర్ కణాలని వాడటం కానీ, డోనర్ అండాలని వాడటం, అలాగే డోనర్ ఎంబ్రియో వాడటం, అంటే మన పరిస్థితి బట్టి, అవసరం బట్టి ఇది వాడినప్పుడు ప్రెగ్నెన్సీ అవకాశాలు నార్మల్ ఐవీఎఫ్ కంటే కొంత పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. అందరికీ ఇది అవసరం ఉండదు, బట్ ఒకవేళ అవసరమైన సిచ్యువేషన్లో ఇది ఒక బూన్ లాగా అనుకోవాలి. అంటే ఒకవేళ వాళ్ళకి రాని పరిస్థితుల్లో దీనివల్ల అట్లీస్ట్ వాళ్ళకి ఒక మాతృత్వం అనేది చవి చూడటం జరుగుతుంది. అలాగే కొంతమందికి గర్భసంచిలో ఏదైనా ఇబ్బందులు ఉండి ప్రెగ్నెన్సీ రాదేమో అనుకున్న వాళ్ళలో సరోగేసీ అనే ట్రీట్మెంట్ ఉంది. సరోగేసీ అంటే ఒక రకంగా మనం గర్భసంచిని అద్దెకి తీసుకోవటం. అంటే భర్తదే వీర్య కణాలు తీసుకుని భార్య అండాలతో బయట ఫలదీకరణం చేసినాక తయారైన ఎంబ్రియోని మన వైఫ్లో గర్భసంచిలో పెట్టడం కాకుండా ఇంకొక స్త్రీ గర్భసంచిలో పెడితే దాన్ని సరోగేసీ అని అంటాం. సో దాంతో మనకి ప్రెగ్నెన్సీ అవకాశాలు నార్మల్గా అందరికీ ఉన్నట్టే ఉంటాయి. చాలామంది అనుకునేది ఏంటంటే సరోగేట్ అంటే 100% వచ్చేస్తుంది, తనకి ప్రెగ్నెన్సీ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అని అనుకుంటారు. సరోగేట్ కూడా ప్రెగ్నెన్సీ అవకాశాలు మ్యాక్సిమం 40 నుంచి 45% మాత్రమే ఉంటాయి. మనకి కొన్ని ఇబ్బందులు ఉండి ఆ స్త్రీకి ప్రెగ్నెన్సీ రాదు అనుకున్నప్పుడు సరోగేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి బిడ్డని కలిగే అవకాశం మనకు ఉంటుంది. సో అట్లీస్ట్ వాళ్ళ జెనెటిక్ చైల్డ్ అన్న వాళ్ళకి అందుబాటులో ఈ ప్రకారంగా ఉండొచ్చు.